శివుని గురించి ఎవరికి తెలియని టాప్ 5 రహస్యాలు. ఇందులో చివరి రహస్యం 99% శివభక్తులకు తెలియదు. చివరి వరకు చూడకపోతే మిస్ అవుతావు. నెంబర్ 1, రుద్రాక్ష. రుద్రాక్ష కేవలం మాల కాదు. శివుడు కన్నీరు కాచినప్పుడు భూమిపై పడిన బిందువులే రుద్రాక్షలుగా మారాయని శాస్త్రాలు చెబుతాయి. అందుకే రుద్రాక్ష ధరించిన వాడు కేవలం భక్తుడు కాదు, శివుని శక్తిని తనలోకి తీసుకునేవాడు. నెంబర్ 2, శివుని మెడలో పాము. శివుని మెడలో ఉన్న పాము 3 చుట్టులు తిరుగుంటుంది. అవి భూతం, వర్తమానం, భవిష్యత్. కాలం మొత్తం శివుడి నియంత్రణలో ఉందని అది సూచిస్తుంది. అందుకే కాలానికి భయపడేవాడు మనిషి, కాలాన్ని ధరించేవాడు శివుడు. నెంబర్ 3, నంది రహస్యం. శివుడి ముందు నంది ఎందుకుంటాడు తెలుసా? భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతారు. నంది ఆ కోరికలను శివునికి చేరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే నంది కేవలం వాహనం కాదు, భక్తి, శివునికి మధ్య సేతువు. నెంబర్ 4, త్రిశూలం. శివుడి త్రిశూలానికి 3 కొనులు ఉంటాయి. అవి జ్ఞానం, చర్య, కోరిక. మనిషిని బంధించేది కోరిక, విముక్తిని ఇచ్చేది జ్ఞానం. ఈ 3 శివుడి నియంత్రణలో ఉన్నాయని త్రిశూలం చెబుతుంది. నెంబర్ 5, పార్వతీదేవి శివుని కన్నులు మూసినప్పుడు ఒకసారి పార్వతీదేవి ఆటగా శివుని కన్నులు మూసింది. అంతే, లోకమంతా చీకట్లోకి వెళ్లిపోయింది. అప్పుడే పార్వతీదేవికి అర్థమైంది, శివుడు కేవలం దేవుడు కాదు, వెలుగు, చైతన్యం, అస్తిత్వం. అందుకే శివుడు లేకపోతే సృష్టే లేదు. ఈ 5 రహస్యాల్లో ఒక్కటి కూడా నీకు కొత్తగా అనిపించకపోతే నువ్వు సాధారణ భక్తుడు కాదు. కానీ ఒకటైనా నీ గుండెని తాకితే శివుడు నిన్ను పిలిచాడనుకో. ఇది షార్ట్ కథ కాదు, శివతత్వానికి తలుపు. శివుని గురించి ఇంకా లోతైన రహస్యాలు, వేదాల్లో దాచిన అర్థాలు, ఎవరూ చెప్పని నిజాలు, ఫుల్ లాంగ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. నిజమైన శివభక్తుడివైతే కమెంట్ లో ఓం నమః శివాయ అని రాయ్. ఇలాంటి శివతత్వ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి.